అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అనంత రూపోనంత శ్రీ యుతమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాదిశో దిశః అనంతరూపః. అనేక రూపాలలో దర్శనమిచ్చువాడు భగవానుడు. రూపము లేనివాడు, నిరాకారుడు, నిరంజనుడు అయినప్పటికీ ప్రపంచంలోని ప్రతి అణువు కూడా ఆయన చైతన్య స్వరూపమే కాబట్టి ఏ రూపంలోనైనా ఆయన దర్శనమిస్తాడు. భగవానుడి యొక్క రూపము ఇది అని మనం చెప్పలేము. అందుకే అనేక రూపాల్లో దేవతలు మనకు మన సాంప్రదాయంలో వేల రూపాలు, 3,000,000 దేవతలు, 33 కోట్ల దేవతలు. కాబట్టి ఇది రూపం అనడానికి లేదు. చెట్టు, పుట్ట, గాలి, నీరు, నిప్పు, పర్వతాలు, కొండలు, నదీ నదాలు అన్నీ కూడా దైవస్వరూపమే మనకి. మామూలుగా ఒక రాతి విగ్రహానికి, ఉట్టి రాయికి ఏదో బొట్టు పెట్టేస్తే మనం దేవుడిగా తలుస్తాం. రూపం అనేది లేదు. అయినా అనేక రూపాలు. ఈ విశ్వమంతా కూడా ఆయన రూపమే కాబట్టి ఇది అని చెప్పటానికి లేనటువంటి రూపం అన్నమాట. అనంత రూపః సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభోవిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం. ఎన్నో రూపాలు, సహస్రశీర్ష, అన్నీ ఆయన ముఖాలే, అన్నీ ఆయన రూపాలే. కాబట్టి ఈ రూపంలో కొలవాలి భగవానుణ్ణి అనేది ఏమి లేదు. మన సనాతన ధర్మంలో అన్ని రూపాలు ఆయన రూపాలే. అన్ని దేవతల యొక్క చైతన్యము ఆ పరమాత్మనే. అనంతరూపో అనంతశ్రీ, అనంతమైనటువంటి శ్రీని ఇచ్చువాడు. శ్రీ అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే విభూతి, విభూతి అంటే పరమపదం. పరమపదాన్ని ఇస్తాడు ఆయన. భగవానుడు మానవులకు ఇచ్చేది ఏమిటయ్యా అంటే జన్మరాహిత్యము ఇవ్వగలుగుతాడు, పరమపదాన్ని ఇవ్వగలుగుతాడు, ప్రారబ్ధ కర్మ ఫలాన్ని ఇస్తూ వాటి నుంచి విముక్తి చేస్తాడు. ఇది ఆయన చేసే పని. మనం అనుభవించవలసినటువంటి పాప పుణ్యాల కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి సమర్థవంతంగా నెరవేరుస్తూ ఆ తదుపరి పరమపదాన్ని ఇచ్చేవాడు. అప్పటిదాకా ఈ జీవి ఇక్కడే ఉంటుంది. జీవికి మోక్షం వచ్చింది అంటే పాపరాహిత్యమైనట్టు. అనంతశ్రీ, శ్రీ అంటే ఐశ్వర్యము, ఐశ్వర్యము అంటే ఆయన విభూతి, ఆయన కరుణ. ఆయన కరుణ ఏమిటయ్యా అంటే పరమపదం. అనంతరూపో అనంతశ్రీ జితమన్యుః, జిత సంవరించువాడు, పాపములను తీసివేయవాడు. భయాపహ, భయమును తొలగించువాడు, భయమును అపహరించువాడు. ఏమిటయ్యా భయం మానవులకున్నది అంటే మళ్ళీ పాప భయం, మరణ భయం. ఈ భయాన్ని తొలగించేసి
మోక్ష సాధనకు కావలసినటువంటి మానసిక స్థితిని కల్పిస్తాడు ఆయన. ప్రయత్నం మనదే, ఫలితం ఆయన ఇస్తాడు. ఫలితం కోసము ఎదురు చూడకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మనం చేసేటటువంటి అనేక రకాలైనటువంటి పనుల్లో ఏ ఫలితము ఆశించకుండా చేయటం. విధి నిర్వహణ అంటారు కదా, మన విధి అంతే. మనకు నిర్దేశించినటువంటి ధర్మాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి అంతే. ఈ ధర్మాన్ని చేస్తే ఈ ఫలితము, ఈ పని చేస్తే ఈ ఫలితము, ఇలా చేస్తే ఇది వస్తుంది అనేటువంటి ధ్యాస లేకుండా చేయగలగటమే ఆధ్యాత్మికత. నాకు నిర్దేశించినటువంటి పనిని నేను సక్రమంగానే చేస్తున్నాను, నా మానవ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనే సంకల్పంతో చేసేటటువంటి ప్రతి పని కూడా భగవత్ కైంకర్యము అంటారు. కైంకర్యము అంటే అదే, భగవానుడికి చేసే సేవ. అట్టి సేవకు మనం ఫలితాన్ని ఆశించటానికి వీల్లేదు, ఆయన ఇస్తాడంతే. అట్లా సేవ చేస్తూ వెళ్ళిపోవడం అంతే. ఎన్ని రోజులయ్యా ఈ సేవ? ఒక రోజా, 2 రోజులు? నిరంతరము జీవి ఉన్నంత కాలము భగవన్నామ స్మరణలో కనుక ఉన్నట్టయితే ఆ ఫలితం వస్తుందంతే. పూజా ఫలితము, జప ఫలితము, స్మరణ ఫలితము, ధర్మ ఫలితము ఎప్పటికైనా మనకు వస్తుంది. అది మనం వేదమే చెప్పింది. నువ్వు ధర్మకార్యాన్ని ఆచరించినట్టయితే ఆ ఫలితం ఎటు పోదు, ఏదో ఒక రూపంలో మనకు అంది తీరుతుంది. కాబట్టి మనం చేసేటటువంటి అన్ని రకాల పనులలో ఇది విధి నిర్వహణ అని చెప్పేసి మనం చేయగలిగితే ఫలితాన్ని ఆయన ఇస్తాడు. చతుర్వర్గ ఫలప్రాప్తి అంటారు. ధర్మార్థ కామ మోక్షలను ఇచ్చువాడు. గభీరాత్మ, గంభీరమైనటువంటి ఆత్మ కలవాడు. అంటే తెలుసుకోలేనటువంటి ఆత్మస్వరూపము కలవాడు. ఆత్మ గురించే మనం తెలుసుకోలేము, పరమాత్మ గురించి అసలు తెలుసుకోలేము. కాబట్టి పరమాత్మని గభీరాత్మ అంటారు. పరమమైనటువంటి ఆత్మ, కనిపించినటువంటి ఆత్మ, తెలుసుకోలేనటువంటి ఆత్మ. తెలుసుకో తగినది మాత్రమే. ప్రయత్నము ద్వారా ఎంతో కొంత పరమాత్మ గురించి కొంత మనం విచారణ చేయవచ్చు. విదిశ వ్యాదిశ దిశ, దిక్కులు లేనివాడు, మానవులకు దిక్కైనవాడు. వ్యాదిశ, దిశ లేదు. విదిశ, దిశ లేదు. కానీ దిశ, ఆయన దిక్కు. ఆయనకు దిక్కులు లేవు కానీ అన్ని దిక్కులు ఆయనవే. దిక్ అంబరుడు అంటారు కదా మనకు. అంబరమును దిక్కుగా కలవాడు. అంబరం అంటే ఆకాశం. ఆకాశమే ఆయన దిక్కు. అందుకే ఆకాశమే శ్రీ మహావిష్ణు. ప్రపంచమంతా ఆయన అయినప్పటికీ ప్రత్యేకంగా ఆకాశాన్ని ఆయన స్వరూపంగా భావించారు. ఆకాశంకై చూస్తే మొత్తం శూన్యమే కదా, ఏమీ ఉండదు. శూన్యాకారుడు, అందుకే నిరాకార. శూన్యమే ఆయన ఆకారం కాబట్టి నిరాకార. శూన్యాన్ని మనము గుర్తించలేము, తెలుసుకోలేము, దాని రూపాన్ని వర్ణించలేము. కాబట్టి నిర్వికార అన్నారు శూన్యాన్ని. కాబట్టి ఆకాశం ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువుగా వర్ణింపబడింది. కాబట్టి వ్యాదిశ విదిశ, దిక్కులేదు అయినప్పటికీ కూడా సర్వప్రాణులకు దిశ, దిక్కైనటువంటి వాడు. జీవిత చరమాంకంలోనైనా కూడా ఆయన యొక్క స్మరణ చేయవలసిందే. అప్పటికి కానీ స్ఫురణకు వస్తాడట. కరడుగట్టినటువంటి
నాస్తికులకు కూడా, అంటే దేవుడు లేడు అని చెప్పేసి పుస్తకాలు, వ్యాసాలు రాసిన వారు కూడా జీవిత చరమాంకంలో ఏదో ఒక శక్తి ఈ ప్రపంచంలో ఉంది, అది నన్ను నడిపిస్తుంది, అది నన్ను తీసుకువెళ్తుందని చెప్పేసి చివరి వాక్యాలు రాశారు. పెద్ద పెద్ద కవులు, నాస్తికులు, విదేశీయులు, ఇంగ్లీషు కవులు, ఫ్రెంచ్ కవులు, ఇటాలియన్ కవులు అందరూ కూడా కొంతమంది నాస్తికులు ఉన్నారు. కానీ వారి జీవిత చరమాంకంలో ఏదో ఒకటి నన్ను నడిపించింది, ఏదో ఒకటి నన్ను తీసుకెళ్తుంది అని చెప్పేసి రాశారు. వేల మంది ఫిలాసఫర్స్, అసలు ఏంటిది, ప్రపంచం ఎలా నడుస్తుంది, నిజంగా దేవుడు అనే ఒక శక్తి ఉందా, ఉంటే అసలు ఏమి చేస్తుంది, ఆ పవర్ని మనం ఏదైనా మనం నోటీస్ చేయగలమా అని చెప్పేసి ప్రయత్నాలు చేసి 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 చివరకు ఎస్, ఏదో ఒకటి తెలియంది మాత్రం ఒక అన్నోన్ స్పిరిట్ అని చెప్పేసి అన్నారు. ఒక అన్నోన్ స్పిరిట్ నన్ను నడిపించింది, నన్ను తీసుకెళ్తుందని చెప్పేసి ఈవెన్ అలెగ్జాండర్ దేవుడికి ఒక్కసారి కూడా నమస్కారం చేయలే, కానీ చనిపోయే ముందు మాత్రం నమస్కారం చేశాడు ఆకాశానికి. చేతులు బయటికి పెట్టేసి నమస్కారం చేస్తూ, అరే నేను విషజ్వరంతో చచ్చిపోతున్నాను, ఏదో ఒక శక్తి అయితే ఉంది, అది నన్ను తీసుకువెళ్తుందని చెప్పేసి అక్కడ ఉన్న వారికి మంచినీళ్ళ కోసం అడిగాడు. వాళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చే లోపు చచ్చిపోయాడు, దాహం వేసి చచ్చిపోయాడు. ఏ రోగము లేదు, ఏదో జాండీస్ అయినాయని చెప్పేసి చరిత్రలో చెబుతారు, కానీ అది కూడా కాదు, కేవలం దాహం వేసింది, నీరు దొరకక సైనికుల్ని పంపించాడు, అరే నీళ్లు తీసుకురాపోరని, ఈ లోపు చచ్చిపోయాడు. ఆ సమయంలో ఆయనకు వచ్చినటువంటి స్పృహ, సైనికులు వచ్చిన తర్వాత ఆయనతో చెప్తారన్నమాట, మరి నా శవపేటిక ఒక 2 రంధ్రాలు వేసి ఆ రంధ్రంలో నుంచి చేతులు బయటికి పెట్టంట. ఎందుకంటే ప్రపంచాన్ని జయించాలనుకునేటువంటి ఒక అలెగ్జాండర్ మహావీరుడు రిక్తహస్తాలతో, ఏమీ లేదు, శూన్యమే, అదంతా భగవద్ భిక్ష అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాబట్టి జీవిత చరమాంకంలో తప్పకుండా ఆస్తికుడు కావాల్సిందే. అట్టి ఆస్తిక తత్వమే ఆధ్యాత్మికత. ఆ స్పృహ ఉంటేనే తప్ప దైవ సంబంధమైనటువంటి శక్తిని గురించి కొంతైనా మనం తెలుసుకోగలుగుతాం. స్వస్తి ప్రజా